హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ గురించి పూర్తిగా తెలుసుకుందామండి. నిన్నటి వీడియోలో మనము బ్లౌజ్ని ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి, చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. బ్లౌజ్ని ఎలా మెజర్మెంట్ తీసుకోవాలని ముందు వీడియోలో చెప్పున్నాను. మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఎలా మనం వెనక భాగం ఎలా మనం మెజర్మెంట్ వేసుకోవాలా, కటింగ్ అనేసి చేసుకోవాలనేది ముందు వీడియోలో చూపించినాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్తాను, చూడని వాళ్ళకు కూడా మీకు ఒకసారి గుర్తు చేసినట్టు కూడా ఉంటుంది కదా. అందువల్ల నేను ఈ వీడియోలో పూర్తిగా ఫ్రంట్ బ్యాక్ రెండు గురించి కూడా మనం వివరంగా తెలుసుకుందాము. రేపటి వీడియోలో హ్యాండ్స్ కటింగ్ గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు ఈ వీడియో వచ్చి నేను ముందు వీడియోలో లైటింగ్ కూడా సరిగా పడలేదండి. అది లైట్గా పడి ఉన్నది, గీతలు కూడా సరిగా పడలేదు, నేను చూసుకోలేదు అది. ఆ తర్వాత అందువల్ల ఇప్పుడు నేను వివరంగా పూర్తిగా చెప్తాను, చూడండి. ఇప్పుడు వచ్చి ఫస్ట్ క్లాత్ తీసుకొనేసి, ఇప్పుడు చిన్న బ్లౌజులు అనుకోండి, చిన్న బ్లౌజు పెద్ద బ్లౌజ్. చిన్న బ్లౌజులు అంటే ఏంటి, 36 లోపల ఉండే బ్లౌజుల్ని చిన్న బ్లౌజులు అంటారు. 36 పైన 38, 40 ఉండే బ్లౌజుల్ని పెద్ద బ్లౌజులు అంటారు. ఆ బ్లౌజులకి, పెద్ద బ్లౌజులకి అయితే 1 మీటర్ తీసుకోండి క్లాత్. చిన్న బ్లౌజులకి అయితే 80 సెంటీమీటర్లు అయితే సరిపోతుంది. దాంట్లోనే ఫుల్ హ్యాండ్స్ కూడా వస్తుంది, ఎల్బో హ్యాండ్స్ కూడా వస్తుంది. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎల్బో హ్యాండ్స్ పెట్టేంత ఉండదు క్లాత్, వాళ్ళు కటింగ్ చేయలేరు. కాబట్టి హాఫ్ హ్యాండ్స్కి మనం 80 సెంటీమీటర్లు అయితే సరిపోతుంది, 80 సెంటీమీటర్లు పెట్టి సరిపోతుంది. పెద్ద సైజుకి అయితే 1 మీటర్ క్లాత్ తీసుకోండి, అదైతే చాలదు, మీరు అడ్జస్ట్ చేయలేరు. అందువల్ల 1 మీటర్ క్లాత్ తీసుకోండి. క్లాత్ తీసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ అనుకోండి. ఇప్పుడు కొద్దిగా పని పూర్తిగా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు లైనింగ్ క్లాత్ కూడా కుట్టగలుగుతారు. కాబట్టి వాళ్ళైతే లైనింగ్ క్లాత్ తీసుకోవాలనుకోండి, మెజర్మెంట్ చేసుకోవాలంటే దాన్ని తడిపి ఆరబెట్టి ఐరన్ చేసుకోండి. ఐరన్ లేదు అనుకుంటే ఏదైనా మడిచి దాన్ని ఫోల్డ్ మడుచుకోవాలనేది నేను ఒక షార్ట్ వీడియో పెడతాను, దాంట్లో చూసి నేర్చుకుంటారు మీరు. లేకపోతే ముందు వీడియోలో ఏమైనా ఉంటే కూడా చూడండి. ఆ తర్వాత వచ్చి దాన్ని ఎలా హోల్డ్ చేసుకోవాలనేది చూసి మీరు మడిచి దిండి కింద కానీ బట్టల కింద కానీ పెట్టేసారంటే బాగా ఐరన్ అయిపోతుంది. ముందు రోజు చేసుకునేసారంటే వాళ్ళ మస్ట్ రోజుకి మీరు ఇలాగ చేసుకోవచ్చు, మెజర్మెంట్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఫ్రంట్ ఓపెన్, మామూలుగా ఫ్రంట్ ఓపెన్ వేసుకుంటాం కదా. ఫ్రంట్ ఓపెన్ వేసుకోవాలంటే జాయింట్ మన పక్క ఉండాలా, ఓపెన్ అవతల పక్క ఉండాలా. బ్యాక్ ఓపెన్ అనుకోండి, ఓపెన్ మన సైడ్ ఉండాలా, జాయింట్ అవతల సైడ్ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకొని ఇప్పుడు జాయింట్ కటింగ్లోకి పోతాము. ఫస్ట్ మనం క్రాస్లు ఉంటే కటింగ్ చేసేయాలి. చూడండి, క్రాస్లు ఏమన్నా ఉంటే కటింగ్ చేసేసేయాలి. కటింగ్ చేసేసి ఈ క్రాస్ ఎలా తెలుసుకుంటారంటే, మీరు స్కేల్ ఎత్తుకొని ఇలా గీసేపాకండి. ఇలా గీసేసినారంటే కూడా మీకు తప్పు వస్తుంది. దీన్ని ఫస్ట్ ఇలా మడుచుకోండి, ఇలా మడవండి. ఇలా మడిచినారంటే మీకు కరెక్ట్గా చూడండి, ఇక్కడ సమానంగా సరిపోవాలి. ఇది సరిపోయిందంటే నేరుగా ఇట్లా హోల్డ్ చేయండి. ఇలా అన్నారంటే కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది మీకు. అప్పుడు దాని మీద గీత గీయండి. దాని మీద గీత గీసిన తర్వాత 1/2 ఇంచి కొట్లకు వదిలేసేయండి. 1/2 ఇంచి లేదా 1/2 ఇంచి సరిపోతుందండి. హెచ్చు తగ్గులు చూసుకొని కటింగ్ చేసేసిన తర్వాత 1/2 ఇంచి కొట్లకు వదులుకోండి. ఆ తర్వాత పొడవు చూసుకోండి. పొడవన్నా చూసుకోవచ్చు, నడువన్నా చూసుకోవచ్చు అండి. నేనైతే నడుమే చూస్తాను ఫస్ట్. కానీ ఇప్పుడు మీరు తెలుసుకునేదానికి ఫస్ట్ పొడవు ఎంత, వెడల్పు ఎంత అది చూసుకోండి. ఫస్ట్ పొడవు వచ్చి కుడి సైడ్ పక్క ఉండేది మెజర్మెంట్కి తీసుకోండి, ఎడమ సైడ్ పక్క ఉండేది తీసుకోబాకండి. ఎందుకంటే ఎడమ భుజానికి కుడి భుజానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, హెచ్చు తగ్గులు ఉంటాయన్నమాట. అందువల్ల కుడి పక్క ఉండేది మెజర్మెంట్ తీసుకోండి. ఇది ఏ గీత తీసుకుంటారు, కుట్లకు వదిలేసినాం కదా, కింద సైడ్ గీత తీసుకోకూడదు. పై సైడ్ ఉన్న దగ్గర నుంచి మనం మెజర్మెంట్కి పెట్టుకోవాలి. ఇది కుట్లకు వదిలేసినాం క్లాత్, ఇది లెక్కలేదు, పైనుంచి తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇటు వేసుకోండి.
ఇక్కడ 2 గీతలు గీస్తున్నా అండి నేను. ఇది కాదు గీత, ఇక్కడి నుంచి ఇలా వేసుకోండి. ఇలా వేసుకుంటే మీకు కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది. ఇక్కడ కానీ ఫస్ట్ క్రాస్ చూసుకునేసారంటే మీకు ఇక్కడ కూడా కరెక్ట్గానే వస్తుంది. ఇక్కడ క్రాస్ చూసుకోలేదంటే ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ పెట్టిన మెజర్మెంట్ ఇక్కడ కూడా రావాలి. 2 చోట్ల పెట్టుకోండి. పెట్టుకుంటే ఇది కరెక్ట్ కొలత అనమాట. ఇది క్రాస్ వచ్చింది. ఈ గీత వచ్చి క్రాస్ వచ్చింది అనమాట. మనం ఫస్ట్ చేసిన మెజర్మెంట్ వేరే, ఇది వచ్చి క్రాస్ వచ్చింది కదా, ఇది కరెక్ట్ అనమాట. మీరు ఇక్కడ మర్చుకున్నారంటే క్లాత్ని ఇలా మర్చేసినారంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. అక్కడ నుంచి లెక్క చేసుకోండి, మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ 12:30 ఉంటే ఫస్ట్లో ఏ కొలత ఉంటే చూడండి, ఇక్కడ 12:30 వచ్చింది. ఇక్కడ కూడా 12:30 రావాలి కరెక్ట్గా కొలత. ఇక్కడ డిఫరెన్స్ వచ్చిందంటే మళ్ళీ మీకు భుజం ఏమవుతుందంటే కొంచెం క్రాస్గా హెచ్చు తగ్గులుగా వచ్చేస్తుంది. ఒక భుజం అంట ఒక భుజం అంట కూడా వస్తుంది అనమాట. 2 పక్కల సమానంగా చూసుకోండి. ఆ తర్వాత ఫ్రంట్ పొడవు చూసుకున్నాం కదా. ఇప్పుడు చెస్ట్ వచ్చి ఇది 37 ఇంచులు అనమాట. 37 ఇంచులో సగము 18.5, 18.5లో సగము 9.5 ఇంచులు అనమాట. 9.5 ఇంచులు మనం ఇలా పెట్టుకోవాలి. 9.5 ఇంచులు పెట్టుకొని ఇక్కడ కూడా నడుము దగ్గర కూడా అదే 9.5 ఇంచు పెట్టండి. ఎందుకంటే సన్నగా ఉండే వాళ్ళకి ఇదే కొలత వస్తుందన్నమాట. చంక దగ్గర ఏ కొలత పెడతామో అదే కొలత నడుము దగ్గర కూడా వస్తుంది అనమాట. అందువల్ల ఎందుకంటే ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను. ఇది నడుము పెట్టినప్పుడు ఇలా నడుము కొలత పెడతారు కదా, ఇది కొంచెం టైట్గా ఉంది, ఫిట్గా ఉంది. అందువల్ల ఒక 1/4 ఇంచి నేను లూజ్ పెడుతున్నాను. లూజ్ పెట్టిన కాడి నుంచి కొలుచుకోండి. 1 ఇంచి కాదు, ఒక 1.5 ఇంచి వస్తుంది అనమాట. 1.5 ఇంచి కొలతలకి డాట్స్కి వస్తుంది. వెనకాల డాట్స్కి ఒక 1.5 ఇంచి కుట్లకి వదలాలి మనం. ఇది చూడండి, ఇది 1/2 ఇంచి 1/2 ఇంచే పైనే ఉండదు, పైన ఉంటుంది కదా, 1/2 ఇంచి లోపల లేకపోతే 1/2 ఇంచి అలా ఉంటుందన్నమాట. ఇది 1/2 ఇంచి ఇక్కడికే 1 ఇంచి పోయింది. అందువల్ల 1.5 ఇంచి వదిలేసేయండి కుట్లకి డాట్స్కి. అక్కడ నుంచి ఒక 1.5 ఇంచి లేదా మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఒక 2 ఇంచులు మీరు వదులుకొని నేను మొత్తం కలిపి ఇది 1.5 ఇంచి, ఇది ఒక 1.5 ఇంచి, 1.5 ఇంచికి పెడుతున్నానండి కుట్లకి. ఇప్పుడు పొడవు అయిపోయింది, చెస్ట్ అయిపోయింది, నడుము కొలత కూడా తీసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ మెడ తీసుకున్నాం. నెక్ వెనక మెడ ఎలా కొలుచుకోవాలి అంటే, ఇప్పుడు నడుము తీసుకుంటారు కదా, నడుము తీసుకున్న తర్వాత చూడండి ఇలా నడుము కొలత తీసుకుంటారు. మనం కొంచెం లూజ్ పెట్టుకున్నాం. దీన్ని ఇలాగా పట్టుకొని ఇక్కడ నేరుగా ఇలా పట్టండి. పట్టి ఈ కొలత కంటే ఒక 1/5 ఇంచి ఎక్కువ పెట్టుకోండి, లేదా 1 పాయింట్ అయినా సరిపోతుంది. 1 పాయింట్ లేదా 1/5 ఇంచి ఎక్కువ పెట్టుకొని వెనక మెడ అయిపోయిన తర్వాత ఇప్పుడు బెల్ట్ ఆర్మ్ హోల్ పెట్టుకున్నాం. ఇప్పుడు బెల్ట్ ఎట్లా పెట్టుకోవాలంటే, ఇప్పుడు ఫస్ట్ గీత గీసినాం కదా, అక్కడ నుంచి ఇక్కడికి బెల్ట్ కొలత పెట్టేటప్పుడు ఫస్ట్ ఎక్కడికి బెల్ట్ మెజర్మెంట్ పెట్టినామో అక్కడికి ఒక గీత, కిందకు ఒక గీత కుట్లకి కింద కొదలాల. ఇక్కడ ఆర్మ్ హోల్కి వచ్చి పైన కొదలాల, ఇక్కడ పై కొదలాల, ఇక్కడ కింద కొదలాల కుట్లకి. అది గుర్తుపెట్టుకోండి. ఒక 1/2 ఇంచి 1/2 ఇంచి. ఆ తర్వాత పొడవు చూసినాం కదా, పొడవు చూసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూద్దాం. ఫ్రంట్ నెక్ ఇలా లాగి పట్టుకోండి. ఈ ఫ్రంట్ నెక్ చూసేటప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ కూడా ఒక 1/4 ఇంచి పట్టేసి ఉంటారు అనమాట. కరెక్ట్గా పెట్టిన మెజర్మెంటే ఉన్నది. ఏడో కూడా క్రాస్గా పట్టి ఉంటారు, ఒక 1/4 ఇంచి పట్టేసి ఉంటారు. కాబట్టి ఇక్కడ ఒక 1/4 ఇంచి వదిలేసి, ఇక్కడ 1/4 ఇంచి వదిలేసి మెజర్మెంట్ పెట్టాలి. చూడండి, ఇక్కడ 1/4 ఇంచి కాడి నుంచి వదిలేసి ఇలా లాగి పెట్టండి. ఎందుకు పెట్టమంటున్నానంటే, ఇది వచ్చి పైపింగ్ చేసి ఉండదండి. పైపింగ్ చేసిన లేస్ పెట్టి కుట్టినా కొంచెం షింక్ అవుతుంది అనమాట క్లాత్.
ఒక 1/4 ఇంచి దాకా షింక్ అవుతుంది క్లాత్. ఇది చూడండి, ఇది కరెక్ట్ మెజర్మెంట్. మీరు అలాగే పెట్టేశారంటే మీకు కరెక్ట్గా రాదు. ఇలా కరెక్ట్ కొలత వేసేసేయండి. ఇది వేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఇది ఊక్స్ పట్టి ఉండిందనుకోండి, 1/4 ఇంచి ఇక్కడ మనం స్పేస్ వదిలేయాలి. 1/4 ఇంచి స్పేస్ వదిలేసి మనం మెజర్మెంట్ పెట్టాలి. అదే కాజా పట్టి ఉండిందనుకోండి, ఈ సైడు కొంతమంది కాజా పట్టి పెట్టుకుంటారు, కుడి సైడు, ఎడమ సైడు కాజా పట్టి పెట్టుకుంటారు. అది ఎవరు అలవాట్లు పట్టి వాళ్ళు పెట్టుకుంటారు. కాబట్టి మీరు కాజా పట్టి ఈ సైడు కుడి పక్క ఉండేదే మీరు మెజర్మెంట్కి పెట్టుకోండి. దేనికైనా కూడా, ఏ సైడ్ అయినా కూడా పొడవు చూస్తున్నప్పుడు ఎక్కడ కూడా మీరు కుడి సైడ్ ఉండేదే మెజర్మెంట్ పెట్టుకోండి. ఎందుకంటే ఎడమ సైడ్ కంటే కూడా కుడి చంప మనకు కొంచెం తగులుగానే ఉంటుంది అనమాట. అందువల్ల కొంచెం క్లాత్ ఉండేదే పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం లూజ్ అయినా కూడా టైట్ చేసుకునేదానికి క్లాత్ ఉంటుంది. ఇది ఎడమ సైడ్ది ఒక 1/4 ఇంచి తగ్గిందే అనుకోండి, ఎక్కడన్నా ఇప్పుడు షోల్డర్ కాడే తగ్గింది 1/4 ఇంచి, మన మెజర్మెంట్ని క్లాత్ని మనం అడ్జస్ట్ చేయలేం. అలాంటి చోటంతా మనం అడ్జస్ట్ చేయలేమన్నమాట. అందువల్ల కుడి పక్క ఉండేదే మీరు మెజర్మెంట్కి తీసుకోండి. కుడి పక్క పెట్టుకున్న తర్వాత ఇది కాజా పట్టి వచ్చిందంటే ఏం చేస్తారంటే, ఈ కాజా మనం ఇక్కడ 2 కుట్లు వేస్తాం. కాజాకి సెంటర్లో కాజా పెడతాం. ఇక్కడ ఎక్కడ కుట్టు వేసినామో ఆ కుట్టు వరకు మనం కాజా మెజర్మెంట్ తీసుకునేయాల. ఇది చూడండి, ఈ క్లాత్ వదిలేసేయాలా. ఇక్కడ వరకు మనకు జాకెట్ క్లాత్ ఉంటుందన్నమాట. ఇక్కడ వరకు మనం ఇక్కడ పెట్టుకోవాలా, మధ్యలో సెంటర్కి పెట్టుకోవాలా. పెట్టుకొని ఇలా వేసుకోవాలి మెజర్మెంట్ అనేది. అప్పుడు ఇలా ఇది కుడి సైడ్ ఉంది కాబట్టి రాదు, ఎడమ సైడు. అందువల్ల మీరు కుడి సైడ్ ఉండేది వేసుకోండి. కాజా పట్టికి అయితే అట్లా పెట్టుకోవాలా. బుక్స్ పట్టి ఉన్నిందనుకోండి, పక్క కొంచెం స్పేస్ వదిలేసి పెట్టుకోవాలా. ఇలా పెట్టుకొని మనం మెజర్మెంట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ ఓపెన్కి ఇలా నేరుగా ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ నుంచి పెట్టినాం కదా, ఇక్కడ నుంచి మనం పెట్టినాం కదా కొలత, చూడండి 7 ఇంచ్ పెట్టుకున్నాం కదా కొలత. అది వచ్చి నేరుగా ఒక గీత గీసుకునేసేయండి. ఇట్లా ఒక గీత గీయండి. ఇట్లా ఇది ఎంతలో వస్తుంది, ఈ వెడల్పు ఎంతలో వస్తుంది చూసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ పెడతాం. అర్థం కాకపోతే ఎవరైనా కూడా మెసేజ్ పెట్టండి నాకు, నేను వివరంగా చెప్తాను. ఇంకా బ్లౌజ్ కటింగ్ గురించి ఇంకా నేను చాలా వీడియోలు చేయాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. కాబట్టి నేను అన్ని వివరాలు మీరు అడగకముందే నేను అన్ని వివరంగా నేను పెడతా ఉంటాను. ఇప్పుడు వచ్చి ఇది ఎంతలో వచ్చి ఉండాలి, ఈ వెడల్పు దింపుడైతే మనకు ఫ్రంట్ నెక్ ఎంత వచ్చింది, 6 ఇంచులకు వచ్చింది. బ్యాక్ నెక్ 8 ఇంచులకు వచ్చింది. ఇది వచ్చి నేను మామూలుగా కుట్టే జాకెటేనండి. ఇది మామూలుగా కుడుతుంటాను కాబట్టి దీని మెజర్మెంట్ నాకు తెలుసు. ఇప్పుడు నేను పెడతా ఉంటేనే కొలతలు డిఫరెన్స్గా ఉన్నాయి. ఆ డిఫరెన్స్ ఎందుకు వస్తుందంటే, ఇది క్లాత్ వచ్చి షింక్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చే లైనింగ్లు ఎట్టున్నాయంటే స్పాంజ్ లాగుందనమాట, స్మూత్గా ఉండేది. అది నీళ్ళల్లో తీసి వేయడమే మనం, అదేమవుతుందంటే దగ్గరగా అయిపోయి అంటే చిన్నగా అయిపోతుంది. క్లాత్ ఉండే కొలత కాకుండా ఇంకా చిన్న క్లాత్గా అయిపోతుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కూడా లైనింగ్ క్లాత్ పెట్టి కుట్టండి. కొంచెం జాకెట్ నేర్చుకొని అంటే పూర్తిగా నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మీరు గమనించండి. జాకెట్ని పెట్టిన క్లాత్ మనం ఇప్పుడు 1.5 ఇంచి పెట్టినాం కదా, మనం లైనింగ్ క్లాత్ పెట్టి కుట్టేసరికి 1.5 ఉండదు, 1 ఇంచు వచ్చేసి ఉంటుంది మెజర్మెంట్. అలాగే ఇది షింక్ అయిపోతుంది. లేదు ఇప్పుడు పైపింగ్ పెట్టి కుట్టినారు, లేదు లేసులు పెట్టుకుంటున్నారు, అప్పుడు కూడా కొంచెం షింక్ అయిపోతుంది క్లాత్. అందుకనేసి మీరు అది ఎట్లా తెలుసుకోవాలి అనేసి అంటే, కొత్తలో అయితే మీరు తెలుసుకోలేరు. ఎంతలో ఉంటుంది ఈ నెక్, ఎంతలో ఉంటుంది. మామూలుగా అయితే కొంచెం బ్రాడ్గా వేసుకునే వాళ్ళకి, పొట్టిగా ఉండేవాళ్ళు, పొట్టిగా అంటే మీడియం సైజులో ఉండే వాళ్ళకి 8.5 ఇంచులు డెఫినెట్గా వేసుకుంటారు. 8, 8.5, 9 ఇంచులు వేసుకునే వాళ్ళు కొంచెం కిందకే ఉంటుంది అన్నమాట. అది 8.5 ఇంచుకున్న వాళ్ళు కొంచెం మీడియం సైజులో ఉంటుంది, 8 ఇంచులు కొంచెం చిన్న సైజు ఉంటుంది అనమాట. అలాగే ఇది ఎంతలో వస్తుంది చూసుకోండి. ఇప్పుడు ఇది 8 ఇంచులో ఉంది, 8 ఇంచులో ఉంది. ఇది కొంచెం బ్రాడ్గానే ఉంటుంది, 8 కాదు 8.5 ఇంచుకి ఉంటుంది అన్నమాట. ఇది 8 ఇంచులకే ఉంది.
కొట్టలేకపోయినా కూడా 8.25 ఇంచుకే వస్తుంది. ఇది 1/2 ఇంచు వరకు షింక్ అయిపోయింది అది క్లాత్. మీరు ఫస్ట్ ఉండే మెజర్మెంట్ పెట్టి కుట్టేసేయండి. కుట్టేసిన తర్వాత ఇది చిన్నది వచ్చిందేమి ఇది అంటే కొత్తగా కుట్టేవాళ్ళు కదా, కొత్తగా కుట్టే వాళ్ళకి ఏమంటారంటే సరిగ్గా కుట్టలేదు అనేసి అంటారు. శాంపుల్ జాకెట్లే కుట్టండి మీరు ఫస్ట్. శాంపుల్ జాకెట్ కుట్టినారంటే అప్పుడు మెజర్మెంట్ మీరు పెట్టిన కొలత పెట్టినట్టు వస్తుందా, మనం కుట్టినామా అది చూసుకోండి ఫస్ట్. మళ్ళీ వాళ్ళు ఒంటిపైన వేసుకున్న తర్వాత అప్పుడు మెజర్మెంట్లు వాళ్ళు ఇది ఎట్లుంది, ఇది ఎట్లుంది, ఇది చిన్న మెడ వచ్చింది, ఇది పెద్ద మెడ వచ్చింది అని చెప్తారు వాళ్ళు. చెప్పినప్పుడు అప్పుడు ఇంకొంచెం ఎక్కువ పెట్టి కొట్టవచ్చు అన్నమాట. ఇప్పుడు దీని వెడల్పు ఎంతని చూసుకోవాలండి. ఫ్రంట్ నెక్ పెట్టినాం కదా, ఇది 2.5కి వచ్చింది చూడండి. 2.5 ఇంచులు కొలత వచ్చింది. కానీ ఇది నేను మామూలుగా జాకెట్ కుట్టేవాళ్ళేనండి ఈ జాకెట్. అందువల్ల దీని మెజర్మెంట్ అని నాకు తెలుసు కాబట్టి మీకు ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది, మీరు ఎలా పెట్టుకోవాలి అని నేను వివరంగా చెప్తున్నాను. మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ వీడియో బాగానే ఉంటుంది. కొంచెం తెలిసి తెలియక ఎక్కువ బోరుగా ఉంటే మీరు స్కిప్ చేసేసేయండి. నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం నిదానంగా అర్థం చేసుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది. ఇది చూడండి, ఇప్పుడు 2.5 ఇంచు ఉంది. ఇదంతా ఈ జాకెట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకే కాదండి, నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా బాగా తెలిసిన వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇవన్నీ మామూలుగా జాకెట్లో ఎదుర్కొనే సమస్యలే అనమాట. ఇవన్నీ నేను చెప్తా ఉండేది. ఇప్పుడు ఇది 2.5 ఇంచు కొలత వచ్చింది. నేను పెట్టి కుట్టే కొలత జాకెట్ అనమాట. ఇది 2.5 ఇంచు, నేను 2.35 ఇంచు పెట్టి కటింగ్ చేసిన జాకెట్. ఇది 2.35 ఇంచు పెట్టిన కటింగ్ నెక్ వెడల్పు ఇదంతా ఉంది. 2.5కు ఉంది. 2.5కు ఉంది, 1/2 ఇంచు పోయింది. ఇప్పుడు ఇది మొత్తం ఇప్పుడు పెడతాను చూడండి. ఇప్పుడు ఇది 1/2 ఇంచు తక్కువలో పెట్టుకోవాలా. 1/2 ఇంచు తక్కువలో పెట్టుకొని ఇలా వేసినాం కదా మెజర్మెంట్ ఇలా వేసినప్పుడు దీన్ని చూడండి, ఈ షోల్డర్ ఎలా పెట్టుకుంటారంటే ముందు వీడియోలో చెప్పున్నాను చూడండి. ఇప్పుడు కరెక్ట్గా ఇలా పరుచుకోండి. ఒక 1/2 ఇంచు తక్కువలో పరుచుకొని చెయ్యి ఇక్కడ పెట్టుకొని కరెక్ట్గా కొంచెం లాగి అంటే ముడతలు లేకుండా ఇలా ఇక్కడ ఎక్కడైతే హ్యాండ్ జాయింట్ చేసినామో అక్కడ ఒక చెయ్యి పెట్టుకొని దీన్ని తీసేసేయండి. దీన్ని తీసి ఇట్లా మళ్ళించి ఈడ ఒక పాయింట్ పెట్టండి. ఈడ పాయింట్ పెడితే ఏమైంది మీకు, ఇప్పుడు ఎంత కొలత వచ్చింది చూసుకోండి. 4.35 వచ్చింది కరెక్ట్గా. 4.35 ఇది 5 ఇంచులకి పెట్టిన కొలత. ఇది 5 ఇంచులకి పెట్టిన కొలత. ఇక్కడ 1/2 ఇంచు షింక్ అయింది. ఇప్పుడు అది ఎలా తెలుస్తుంది మనకు, ఆ షింక్ అయింది మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఇది 2.5 ఉంది. ఈ నెక్ వచ్చి 2.5 ఉంది. ఇది వచ్చి 2 ఇంచులు. ఇది ఎట్టుంది షోల్డర్ చూడండి. నిదానంగా ఆలోచించండి మీరు మాట. చూడండి 2 ఇంచులు షోల్డర్ ఉంది. ఇది వచ్చి 2.5 వచ్చింది. ఇది 2.5, ఇది 2 ఎంత అయింది, 4.5 అయింది. 4.5 అయినప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది కొలత మనకు, 4.35 వచ్చింది. చూడండి 4.35 వచ్చింది. 4.35 అన్నప్పుడు ఇది 2.5 కదా, ఇది 2.35 ఉండాలి కదా. ఇది 2 ఇంచులు పోతే ఎంత ఉంది, 4.35లో 2 ఇంచులు పోయింది అనుకోండి. 4.5లోనే 2 ఇంచులు పోయింది అనుకోండి, 2.5 సరిపోతుంది. 4.35 ఉంది కదా మనకు కొలత. 4.35లో 2.5 పోతే అప్పుడు 2.5 ఉండాలి కదా. ఈ షోల్డర్ అనేది 2 ఇంచులే ఉంది కదా మనకు. అందువల్ల ఈ క్లాత్లు వచ్చి షింక్ అవుతున్నాయి. ఎవరికైనా మీరు ఇదంతా లెక్క చేసుకోబాకండి. ఆది జాకెట్ తీసుకొని మెజర్మెంట్ అంతా కరెక్ట్గా వేసుకున్న తర్వాత మళ్ళీ కొలతలు వేయండి. ప్రతి జాకెట్ కూడా కొలతలు వేయండి. కొలతలు వేసినప్పుడు ఇది తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా, 4.5కు ఉందా, 4.35కు ఉందా, 5 ఉందా, ఇది లెక్క వేసుకోండి. 4.35కే ఉండింది,
మామూలుగా మీడియం సైజు తెలిసే మనకు తెలుస్తుంది కదా, వాళ్ళు 36 బ్లౌజ్ అని తెలిసిపోతుంది కదా, 36 బ్లౌజా 35 37 తెలిసిపోతుంది కదా. వీళ్ళకి ఎంతలో ఉంటుంది భుజము మెజర్మెంట్, షోల్డర్ ఎంతలో ఉంటుంది వాళ్ళకి 5 ఇంచులు, ప్రతి ఒక్కరికి ఎవరికైనా కూడా 5 ఇంచులు. ఇంకా 40 సైజు 38 39 40 వాళ్ళకైతే ఒక 5.5 ఇంచు దాకా కూడా వస్తుంది. 5.25 5.5 ఇంతే ఉంటుంది. ఇంకా ఎక్కువ ఉండే వాళ్ళకి మాత్రమే ఒక 5.25 వస్తుంది. అది చాలా రేరు, ఎక్కువగా రాదు అలాంటివి. మామూలుగా వచ్చేది 5 ఇంచులు. ఎవరికైనా మామూలుగా మీడియం సైజులో ఉండే వాళ్ళకి 5 ఇంచులు షోల్డర్ పెట్టుకునేయాలి. 5 ఇంచులు షోల్డర్ పెట్టుకునేయాలి. ఇది 1/4 ఇంచు అటా ఇటా ఉందంటే ఇది షింక్ అయింది అనే లెక్క అనమాట. 5 ఇంచులు పెట్టండి. లేదు ఇప్పుడు 4.25గా ఉన్నింది అనుకోండి, అలా కుట్టినామంటే కొంచెం భుజం కాడ కొంచెం లేసుకున్నట్టు ఉంటుంది అనమాట. అలా వద్దన్నారనుకోండి, మీరు అలాగే మనం కుట్టేసిన డిఫరెన్స్ వచ్చిందనుకోండి, అప్పుడు 4.25కి వాళ్ళు చెప్పినట్టే కుట్టవచ్చు మీరు. మామూలుగా ఎవరికైనా కూడా 5 ఇంచులకే కొలత వస్తుంది అనమాట. 5 ఇంచులు ఇది కొలత. ఈ 5 ఇంచుల్లో ఇది 2.25 ఇంచి, ఇది 2.35 ఇంచి. మనం 2.5కి కటింగ్ చేసేయాలి. 2.25 కటింగ్ చేసినామంటే 2.5 పోతుంది. 2.5 కటింగ్ చేస్తే 2.35 పోతుంది. అందువల్ల 2.5కి కటింగ్ చేసేయాలి మనం. కటింగ్ చేస్తే 2.35కి పోతుంది అనమాట. 2.35కి పోయిందంటే ఈ నెక్ 2.35, ఇది ఒక 2.25, ఎంత అయింది మొత్తం 5 ఇంచులు కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ కుట్లకి మళ్ళీ సపరేట్గా వదులుకోవాలి క్లాత్. నేను ఏదైనా కూడా నా కటింగ్లో మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నేను కరెక్ట్గా మెజర్మెంట్ వేసేసి కుట్లకు సపరేట్గా వదులుతాను. నేను అలాగే కటింగ్ చేస్తాను నేను అనమాట. మీరు కూడా అలాగే నేర్చుకోండి. దాంతో కూడా వదిలినామంటే, కుట్లతో కూడా వదిలినాం ఏమంటుందంటే, ఒక 1/2 ఇంచు వదులుతాం అనుకోండి కుట్లకి, మనం 1/2 ఇంచు పట్టం, ఒక పాయింట్ తక్కువే పడతాం. అప్పుడు జాకెట్లో ఒక 1/4 ఇంచు, ఒక పాయింట్ అనేది అట్టే వస్తుంది. అందువల్ల అది కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుందండి. నేను అలా కుట్టను కాబట్టి, నేను ఇలా నేర్చుకున్నాను కాబట్టి నేను మీకు కూడా ఇలాగే నేను చెప్తా ఉన్నాను. ఇలాగే కుట్టండి. కుట్లకి సపరేట్గా కటింగ్ చేసుకోండి. అయిన తర్వాత ఇది 2.5 ఉంది కదా, ఇది 2.35. 2.5 కటింగ్ చేస్తే 2.35 ఉంది. ఇది 2.5కే ఉంది మెజర్మెంటు. అప్పుడు దీని ప్రకారం పోతే ఏం కటింగ్ చేయాలి మనం, 2.25 కటింగ్ చేయాలి. 2.25 కటింగ్ చేస్తే 2.5కి పోతుంది. అప్పుడు ఇంకా మీరు కుట్టిన తర్వాత ఇంకా చిన్నదైపోతుంది జాకెట్. అందువల్ల 2.5కే కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా నేరుగా పట్టుకోండి, గీత వేసుకోండి. 6 ఇంచులకి వచ్చింది. 6 ఇంచులు కాదు, ఇది కూడా మెజర్మెంటు 6.25 ఇంచి. 6.25 ఇంచుకి పెడితే 6.5 ఇంచుకి పోతుంది. ఇక్కడ ఒక 1/4 ఇంచు షింక్ అయిపోయింది అనమాట. నేను 6.25 ఇంచుకి పెడుతున్నానండి. 6.25 ఇంచుకి పెట్టిన తర్వాత ఇది రౌండ్ ఎలా తీసుకోవాలి అనేసి అంటే, ఇది ఇక్కడ 1 ఇంచి వచ్చి ఉన్నది. నేను అలా కాకుండా ఇప్పుడు ఇది 2.5 ఉంది కదా, ఈ 2.5లోనే మనం రౌండ్ చేసినామంటే అది ఎట్లా వస్తుందంటే కొంచెం సన్నగా వస్తుంది. అంటే ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇటు నేరుగా ఉంటుంది, ఇట్లుంటుంది, ఇట్లుంటుంది అన్నమాట. ఇలా ఉంటుంది. అది ఇక్కడ ఇప్పుడు ఇటు రౌండ్గా రావాలనుకోండి, ఇలా రౌండ్గా, అంటే ఎంత కాదండి, ఇలా రౌండ్గా రావాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇలా 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 రౌండ్గా రావాలంటే దానికి ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది 2.5 ఉంది కదా, ఈ సెంటర్లో మాత్రమే ఒక 1/4 ఇంచి తీసుకోండి. ఒక 1/4 ఇంచి తీసుకొని ఇక్కడ మాత్రమే, ఇక్కడ మొదట్లో మాత్రం అదే కొలత 2.5 నుంచి ఇటు ఒక గీత గీసుకోండి. మీరు ఒక 1/4 ఇంచి పెట్టినారు కదా, బ్యాక్ సైడ్కి వచ్చి అది కూడా చెప్తాను మీకు. పూర్తిగా వివరం చెప్పాలంటే లెంత్ ఎక్కువ అవుతుందండి. అందుకని కొద్దిగా చెప్పినామంటే మళ్ళీ విడిపోయినట్టు అయిపోతుంది. ఒక ఎపిసోడ్ చూసినారనుకోండి, ఇంకొక ఎపిసోడ్ చూడకుండా అయిపోతుంది. లెంత్ ఎక్కువైనా పర్వాలేదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్గా టైం పెట్టి నేర్చుకోండి. ఇప్పుడు పూర్తిగా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇది 1/4 ఇంచి ఉంది కదా, ఈ 1/4 ఇంచిలో నుంచి ఇలా ఒక గీత గీసుకువేసారు కదా, ఇక్కడ మొదలుపెట్టి ఈ 1/4 ఇంచి నుంచి ఇలా రండి, దీంట్లో కలపండి. దీంట్లో కలిపి ఇటు వచ్చినారంటే ఈ 1/4 ఇంచి కూడా ఎక్కడ రావాలంటే మనకు ఇక్కడ రాకూడదు, ఇక్కడ ఇట్లా రావాలండి. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ మాత్రం ఫస్ట్లోనే ఉండాలి, సెంటర్లో మాత్రమే అది కలవాలన్నమాట. నేరుగా ఇలా వచ్చి
ఇలా సెంటర్లో కలిసి ఇటు అన్నారంటే అప్పుడు మనకు ఇటు రౌండ్గా వస్తుంది అన్నమాట. నాకు ఇలాగ రౌండ్గా వస్తుంది. లేకపోతే ఇటు పొడుగ్గా వచ్చి ఇక్కడ మాత్రం వంపు తిరుగుతుంది. అదనమాట. ఇలా గీసుకోవాలి. ఇటు రౌండ్గా రావాలంటే ఒక పావించి మనం పెట్టిన మెజర్మెంట్ కన్నా అవతలకి ఒక పావించికి వెళ్ళాలన్నమాట. అప్పుడుదా రౌండ్గా వస్తుంది. ఇక్కడ కూడా ఇటు రౌండ్గా కొంతమందికి ఇలా వేసుకుంటారు కొంతమంది. ఇలా వేసుకుంటే అదేమవుతుందంటే ఇట్ట చక్కగా వస్తుందంట. ఇట్ట కోపుగా వస్తుంది. వి ఆకారంలో అట్లా వస్తుంది. ఇట్లా రౌండ్ తిప్పినారంటే మళ్ళీ రౌండ్గా, అది బ్రాడ్గా వేసుకునే వాళ్ళకి ఇలాగ మీరు కటింగ్ చేయండి. కొంచెం సన్నగానే వేసుకున్నాను పెద్దవాళ్ళకి అనుకోండి, ఈ 2.5 మెజర్మెంట్లోనే కటింగ్ చేసుకోండి. దీని సంగతి చెప్పింది కదా, ఇది అయింది. మళ్ళీ ఆర్మ్ హోల్ కూడా మనం చూసేసినాం. ఆర్మ్ హోల్ 5.5కి వచ్చిందనమాట. 16 ఇంచులు 5.5కి వచ్చింది. ఎవరికి ఎంత సైజులో ఉంటుంది అనేసి నేను మీకు ముందే చెప్పున్నాను కదా. ఇప్పుడు మనం వచ్చి ఫ్రంట్ చూద్దాం. ఫ్రంట్ మీకు ఇది అర్థమవుతుందా? నేను అంతా గీసేసినాను. నేను కటింగ్ చేసి చూపిస్తాను మీకు. ఫ్రంట్ ఎలా కటింగ్ చేసుకోవాలంటే, ఇప్పుడు మెజర్మెంటు ఇక్కడికి వచ్చింది. ఫ్రంట్ మెజర్మెంటు చూడండి. ఈ ఫ్రంట్ కప్ సైజ్ వచ్చి మనకు ఎంత వచ్చింది? 11.35 వచ్చింది అసలు. మళ్ళా ఒక ½ ఇంచి కుట్లకు పెట్టుకున్నాం. మొత్తం 12.5 ఇంచి వచ్చింది కదా. 12.5 అనేది ఒక ½ ఇంచు కూడా, ఒక ½ ఇంచి ఎక్కువ పెట్టుకొని ఇంకోండి ఇలాగా మడుచుకొని ఇంతవరకు కటింగ్ చేసేసేయాల. చూపిస్తా చూడండి. ఇక్కడ క్రాస్ ఎక్కువ కట్ చేసేపాకండి, ఎందుకంటే మనం క్లాత్ యూజ్ అవుతుంది అంటే కటింగ్ చేసిన అంటే యూజ్ అవ్వదు అన్నమాట. ఇప్పుడు ఇది అసలు మనం కొట్లు కొదుకోవాలి. ఈ క్రాస్ కటింగ్ ఇది నేర్ అనమాట. ఇది ఒక క్రాస్ వదులుకోవాలా. ఇది కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ వేసుకోవాలంటే ఏం చేయాలంటే ఇంతవరకు క్లాత్ మడిచేసి మనం మెజర్మెంట్ వేసుకోవాలి. నేనైతే దీని లోపలే వేస్తానండి, అది ఇంకోసారి చూపిస్తాను. మీకు ఇక్కడ కన్ఫ్యూజ్గా ఉంటుందేమో. ఈ ఒక్క పాయింట్ గీయాలంటే నేను దీంట్లోనే చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ మళ్ళీ చూపిస్తాను నేను. దీన్ని అలా మడుచుకునేసి కుట్లకు వదిలికాడ నుంచి ఒక పావించి ఎక్కువ కూడా వదులుకోండి. మీరు తక్కువ అయితే వదులుకోబాకండి. ఎంత కప్పు సైజు ఎంత వస్తుందో అంత సైజుకి మడుచుకునేయాల. బ్యాక్ ఓపెన్ని మడిచేసి ఇక్కడ కొంచెం జాయింట్ వేసుకోవాలి మనము. లేదా ఇంకొంచెం కిందకి దించుకున్నామంటే అప్పుడు హ్యాండ్స్ సరిపోకుండా అయిపోతుంది అన్నమాట క్లాత్. ఇది మీటర్ క్లాత్ కాబట్టి నేను ఇలాగే చూపిస్తాను మీకు. జాయింట్లు వేసుకోకుండా చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కప్ సైజు, ఫ్రంట్ కప్ సైజు ఇక్కడికి వచ్చింది. అక్కడికి మడిచేసేయాల. మడిచేసి దీన్ని ఇలాగే పెట్టుకొని మనం గీతలు గీసుకోవాలి. చుట్టూ ఇలాగే కటింగ్ చేసేసేయాలి.
క్లాత్ని సపరేట్గా తీసుకునేసేయండి. అంతవరకు మడిచి, ఇది కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుందండి. నేను ఇది కట్ చేయను. నేను బ్యాక్లోనే ఫ్రంట్ కూడా గీసేస్తాను అనమాట. గీసేసి కటింగ్ చేసేస్తాను. అది కొంచెం ఈజీగా ఉంటుంది మీరు నేర్చుకునేదానికి కూడా. ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ మీకు ఫస్ట్ కదా నేర్చుకుంటారనేసి నేను ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది కటింగ్ చేసేటప్పుడు మీరు ఇట్లా మెజర్మెంట్ వేసుకొని దాన్ని కటింగ్ చేయండి. ఎందుకంటే అదే ఇది కట్ అయింది అనుకోండి, ఇది కట్ అయిందంటే మళ్ళీ బ్యాక్ ఓపెన్ అయిపోతుంది. ఇది క్లాత్ కూడా వేస్ట్ అవుతుంది అనమాట. ఇలా చేసినామంటే క్లాత్ కూడా కొంచెం వేస్ట్ అయిపోతుంది. అంటే ఖచ్చితంగా చిన్న క్లాత్ ఉంది అనుకో చాలు అప్పుడు మనకు చిన్న క్లాత్ కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు తీసుకునేసినాం కదా, ఇక్కడ డాట్స్ పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని తీసేసేయండి. తీసేసి ఇప్పుడు ఏం చేస్తారంటే 12.5 ఇంచి ఇది కుట్లకు వదిలిన కాడి నుంచి 12.5, 11.35 అసలు, 11.35 అసలు, ఇది 11.35. ఇది వచ్చి కుట్లకి కరెక్ట్గా సరిపోయింది. అంటే కొంచెం అలవాటు ఉండేవాళ్ళు ఖచ్చితంగానే కట్ చేసుకుంటారు. అలవాటు లేని వాళ్ళు ఒక 1/2 ఇంచి ఎక్కువగానే కట్ చేసుకోండి మీరు. ఇప్పుడు నేను ఎంతే పడతాను కాబట్టి అంతే చేశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచికి ఇప్పుడు షేప్ ఎక్కువ ఉన్నింది అనుకోండి, వాళ్ళకి కొంచెం పుష్టిగా ఉన్నారు, షేప్ ఎక్కువగా ఉండింది అంటే మీడియం సైజులో ఉండే వాళ్ళకి, మరీ పెద్ద చెస్ట్కి అది వేరే కొలతలో, షేప్ ఎక్కువగా ఉండింది వాళ్ళకి కొంచెం లోతు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ పాయింట్ యాడ్ పెట్టుకోవాలంటే దీంట్లో సెంటర్, దీంట్లోంచి మళ్ళీ సెంటర్, ఇక్కడ నుంచి నేరుగా తీసుకోండి. ఇక్కడికి వంపు రావాలన్నమాట. వంపు ఇక్కడికి ఎంత మెజర్మెంట్ ఉంది? 3 ఇంచీలు ఉంది. 3 ఇంచీలు ఇది ఎవరికి వస్తుంది అంటే షేప్ తక్కువగా ఉండే వాళ్ళకి 3 ఇంచీలు. కొంచెం షేప్ ఎక్కువగా ఉందంటే కొంచెం వెడల్పుగా ఉన్నారనుకోండి, లావుగా పెద్ద సైజు వస్తుంది అనుకోండి. ఇది 37 బ్లౌజ్ కదా, 40, 38, 39 వస్తుంది అనుకోండి. అప్పుడు వాళ్ళకి ఒక 3.5, 3.5 ఇంచి వెడల్పు వస్తుంది అనమాట. అందరికీ 3 ఇంచీలే వస్తుందని లెక్కలేదు. సైజుని బట్టి కూడా ఈ వెడల్పు అనేది మారుతూ ఉంటుంది అనమాట. దీనికి 3 ఇంచీలు వచ్చింది. దీంట్లో సగం చేసుకోండి, దీంట్లోంచి సగం చేసుకొని ఇక్కడ సెంటర్లో ఒక పాయింట్ పెట్టుకొని ఇక్కడ ఇక్కడ ఈ కొలత నుంచి ఒక 1.5 ఇంచి, 1.5 ఇంచి లెక్క కాదండి ఇది. చూడండి కరెక్ట్గా 1.5 ఇంచి ఉంది. నేను ఉతాగానే పెట్టినాను అనమాట. 1.5 ఇంచి మీరు ఒక కొలతలు వేసుకునేదానికి 1.5 ఇంచి పెట్టుకొని ఇలా ఇక్కడ వంపు తీయాలి. ఈ పాయింట్ కాడ వంపు రావాలన్నమాట. వంపు వచ్చి ఇక్కడ బెల్ట్కి పెట్టుకున్నాం కదా కొలత, బెల్ట్కి పెట్టుకున్నాం కదా, ఇది అసలు, ఇది కుట్లకి దీంట్లో కలిసిపోవాలి. అది పెట్టకపోయినా కూడా సరే, మీరు ఇప్పుడు కప్పు పొడవు ఎంత పెడతామో దీనికన్నా పైకే ఉండాలండి. ఇది కానీ ఇక్కడ కానీ దీనికన్నా పైకే ఉండాలి. ఇది కిందకు ఉండాలా, ఇది పైకే ఉండాలా. ఇది మెజర్మెంట్ పెట్టకపోయినా కూడా ఒక 1/2 ఇంచి డిఫరెన్స్లోనే ఉండాలి మీకు. ఇలా దీంట్లో కలిసిపోవాలి. ఈ ఒక పాయింట్ కోసమే నేను కటింగ్ చేశాను ఇప్పుడు నేను మీకు క్లాత్ని. లేకపోతే
నేను ఇలాగ దాంట్లోనే మెజర్మెంట్ వేసి కటింగ్ చేస్తున్నాను, అది ఇంకోసారి చూపిస్తాను. మనకి ఈ క్లాత్ కూడా సేవ్ అవుతుందన్నమాట, దీంట్లోనే ఉంటుంది ఈ క్లాత్ కూడా. సేవ్ అవుతుందంటే అప్పుడు మనం క్రాస్లకు దేనికన్నా కూడా యూజ్ అవుతుంది, అది చూపిస్తానండి మీకు. ఇలా కటింగ్ చేసుకోవాలండి ఫ్రంట్. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసాం. ఇప్పుడు వచ్చి ఆర్మ్ హోల్ని ఒక 1/2 ఇంచి, ఇంకో కరెక్ట్గా ఒక 1/2 ఇంచికి. ఇది కూడా కొలత ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఇంతే, మరి ఎక్కువ పోపాకండి. దీన్ని ఇది షేప్ కొంచెం ఈ 1/2 ఇంచు కూడా ఎవరికి వస్తుందంటే మీడియం సైజులో ఉండే వాళ్ళకే వస్తుంది, ఇంకా తక్కువ ఉండే వాళ్ళకి ఇంకా తక్కువే వస్తుంది. నేను గీకుంటా అలాగే కటింగ్ చేస్తానండి. చూడండి, ఇక్కడ రౌండ్ రావాలండి. ఇక్కడ కంటే కూడా ఫస్ట్ మనకి ఇక్కడ రావాలి రౌండ్. ఇక్కడ ఎందుకు రౌండ్ రావాలంటే మనకు చంక కింద అనమాట, చంక కింద ఇక్కడ మనకి రౌండ్గా ఉంటుంది కదా, ఇక్కడ రౌండ్ రావాలన్నమాట బాగా. అందువల్ల ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇది మీకు కటింగ్ చేయించేనే వస్తుందండి. ఇప్పుడు చూడండి, బాగా లోతు వచ్చింది కదా, ఎక్కువ లోతు రాకుండా మనకు మీడియం సైజులో ఉండాలి. అది కటింగ్ చేసే కొద్దీ మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ క్రాస్ కూడా తీసేసేయండి. చెస్ట్ మీడియం సైజులో ఉండే వాళ్ళకి ఈ లోతు వస్తుంది, ఇంకా ఎక్కువ చెస్ట్ ఉండే వాళ్ళకి ఇంకా లోతు వస్తుంది. అప్పుడు ఇది దిగుతుంది అనమాట, ఇంకా ఇది దిగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి, ఇది పాయింట్. ఇట్లా చూసుకుంటే ఒక 3.25 ఇంచు 3.5 ఇంచు వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచుకి ఇక్కడ 1/2 ఇంచు కుట్లకు పోయింది, పోతే ఒక 2 ఇంచులు ఇది. ఇక్కడ నుంచి ఇద్దరు చూడండి, ఇట్టొక గీత, ఇట్టొక గీత. ఈ డాట్స్ ఎట్ట పెట్టాలి అనేసి అంటే, ఇప్పుడు చెస్ట్ ఎక్కువగా ఉండే వాళ్ళకైతే కరెక్ట్గా 1.5 ఇంచి కరెక్ట్గా పట్టాలండి. చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి 1.5 ఇంచి బాగా పట్టాలి, 3 ఇంచులు డెఫినెట్గా పట్టాలి. ఇంతవరకు వస్తుంది 3 ఇంచులు. చెస్ట్ తక్కువ ఉండేవాళ్ళకి, చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఈ 3 ఇంచులు పడితేనే వాళ్ళకి బాగా ఇలా ఇలా ఉండి అదేమవుతుందంటే ఇక్కడ బాగా ఒక గిన్నెలాగా తయారవుతుంది అనమాట. బాగా షేప్ అనేది పెద్దదిగా వస్తుంది అనమాట. పట్టాల ఇలా పట్టే దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ జాకెట్ ఉంటుంది కదా, ఈ జాకెట్ చెస్ట్ తక్కువ ఉండే వాళ్ళకి ఇలా పట్టేసినా అంటే కథకని నిలుస్తుంది. అది వచ్చి భారం బెల్ట్ మీద ఇది పడదు, ప్రెజర్ పడదు. చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే, ఇది సన్నగా పట్టినామంటే ఇది లూజ్గా వస్తుంది. ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది, బెల్ట్ కింద లూజ్ వచ్చేస్తుంది. లూజ్ వచ్చేసి ఏమవుతుందంటే ఇది జారిపోయినట్టు ఉంటుంది. అందువల్ల దీన్ని కరెక్ట్ కతుక్కని పట్టేసినాం అనుకోండి, ఎక్కువ పట్టినాం అనుకోండి, అప్పుడు ఇక్కడ ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి, పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఆ చెస్ట్ ఖచ్చితంగా దాంట్లో నిలబడి ఉంటుంది అనమాట. దాంట్లో నిలబడి ఉండి ఇట్లా జారిపోయినట్టు లేకుండా బాగా ఇదిగా చూసేదానికి అందంగా స్టిప్గా ఉంటుంది అనమాట. అది ఎక్కువ ఇది చెస్ట్ ఉండే వాళ్ళకి 1.5 ఇంచు ఖచ్చితంగా పట్టాలి. చెస్ట్ లేని వాళ్ళకి 1 ఇంచి లేదా 1 ఇంచి పట్టినా సరిపోతుంది అట్ట. ఇంకా చిన్న సైజు వాళ్ళకైతే 3/4 ఇంచు కూడా పట్టవచ్చు. అది జాకెట్ ఖచ్చితంగా వచ్చేస్తుందంటే ఈ ఫాల్ట్లన్నీ చూసుకోవాలండి. ఇవన్నీ చూస్తేనే, ఇవన్నీ చేస్తేనే జాకెట్ అనేది ఫిట్గా వస్తుంది. మామూలుగా జాకెట్ ఎత్తుకున్నామా, స్టిచ్చింగ్లో కూడా మీరు
స్టిచ్చింగ్ వీడియోలు కూడా ఎవరిదైనా కూడా చూడాలి మీరు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా చెప్పేస్తాం మనం, ఇప్పుడు చెప్పేదానికి ఒక కొలత వచ్చేస్తుంది మనకు. కుట్టేటప్పుడు వేరే ఉంటుంది, ఇటు చెప్పినారు ఇటు కుట్టినారు ఇటు పెట్టి కుట్టినారు కాదు, వాళ్ళు పెట్టేటప్పుడు వేరే మెజర్మెంట్. ఇప్పుడు చెప్పేదానికి తెలియకపోవచ్చు, రాకపోవచ్చు, అది వివరంగా చెప్పలేకపోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు ఇది క్రాసే అనుకోండి, నేను ఒక మెజర్మెంట్కి పెట్టినాను, ఒక మెజర్మెంట్ కటింగ్ చేసినాను నేను. అలాగా గీసేదానికి చెప్పేదానికి రాకపోవచ్చు. వాళ్ళు గుష్టిగా ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు, గుష్టిగా కుట్టే వాళ్ళకి అది ఇంతలో పెడతాము అని నేను తెలిసిపోతానంట. ఇంత చెప్పినారే వీళ్ళు ఇంత పట్టినారే అని కాదు. చెప్పేదానికి తెలియకపోయినా, వివరంగా చెప్పలేకపోయినా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి మనం కనుక్కోవాలి పని అనేది. అది స్టిచ్చింగ్ వీడియోలు కూడా చూడాలి, కానీ చాలామంది స్టిచ్చింగ్ వీడియోలు సరిగా చూడటం లేదు, కటింగ్లే చూస్తున్నారు. స్టిచ్చింగ్లో కూడా మనకు చాలా పని తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ హోల్ తీసేసినాం, ఇక్కడ ఒక పావించి మనం కూడా ఇది కూడా కటింగ్ చేసుకోవాలి. ఇది బ్రాడ్గా వేసుకునే వాళ్ళకి, రౌండ్గా వేసుకునే వాళ్ళకి ఇలా కటింగ్ చేయండి, బాగుంటుంది, రౌండ్గా వస్తుంది. లేకపోతే 2.5 కొలతలోనే కటింగ్ చేసుకోవచ్చు. కొలతలోనే కటింగ్ చేసి సరిపోతుంది. ఇప్పుడు ఇది బాగా రౌండ్గా వస్తుంది అన్నమాట ఈ నెక్. లేకపోతే ఎలా వస్తుందంటే చూడండి ఇలా. ఇప్పుడు రౌండ్ కొంచెం తక్కువ అయిపోతుంది కదా, దీనికి తక్కువ అయిపోతుంది కదా. ఇక్కడ ఒక పావించి డెఫినెట్గా మనం కటింగ్ చేయాలండి. ఇది ఎందుకంటే ఈ పావించి కటింగ్ చేసేదే ఈ నెక్కు మనకు వేసుకున్నప్పుడు ఊక్స్ పట్టి ఫిట్గా పట్టుకుంటుంది అనమాట. ఇలా ఫిట్గా పట్టుకుంటుంది ఈ పావించి కట్ చేసే దానివల్ల. లేకపోతే లూజ్గానే ఉంటుంది, ఇట్లా తేలిపోయినట్టే ఉంటుంది ఒంటి మీద. అందువల్ల ఇక్కడ కానీ కతుక్కని పట్టుకోవాలంటే ఇక్కడ క్రాస్ కట్ చేయాలా, ఇక్కడ కూడా పావించి కట్ చేయాలి. పావించి కరెక్ట్గా, ఎక్కువ అవసరం లేదు, ఒక పావించి కరెక్ట్గా కట్ చేయండి. ఇలా క్రాస్గా కట్ చేసేసి ఇప్పుడు ఈ కటింగ్ చేసేది చాలా ముఖ్యం. ఇది కానీ కటింగ్ చేయలేదనుకోండి బ్లౌజే పాడైపోతుంది. అందువల్ల కొత్తగా నేర్చుకునే వాళ్ళకి గుర్తుండదు, కటింగ్ చేసామా లేదని చాలామంది గుర్తుండదు. గుర్తుండే వాళ్ళు సరే అండి, గుర్తు లేని వాళ్ళకి ఈ రెండు మనం కటింగ్ చేసేసినాము. ఆర్మ్ హోల్ అయిపోయింది, ఫ్రంట్లో కటింగ్ చేసాం, అది ముఖ్యమైన పాయింట్ కాబట్టి గుర్తు చేసాం. కటింగ్ చేసామని గుర్తుండేదానికి సైడ్లో ఒక పాయింట్ కటింగ్ చేసుకోండి. ఈ పాయింట్ చూసినప్పుడు మనకు అది కటింగ్ అయిపోయింది, ఈ పని అయిపోయిందని మనకు గుర్తు వస్తుంది. లేదు బ్యాక్ వాక్ను కటింగ్ చేద్దాంలే ఏదో మాటల్లో మర్చిపోయినామంటే జాకెట్ మొత్తం పాడైపోయే అవకాశం ఉందన్నమాట దానివల్ల. అందువల్ల మీరు దాన్ని కటింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇది నేను 4 పక్షాల నెక్ కట్ చేస్తానండి, రౌండ్ కాదు, 4 పక్షాల నెక్ కట్ చేస్తాను. ఇది 2.35 వచ్చింది, ఇది 2.5 కదా కొలత. ఈ ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఇది కూడా చూసుకోవాలా. ఇది బ్రాడ్గా వేసుకుంటే సరే, బ్రాడ్గా వేసుకోకపోతే మీకు అర్థం అవుతుందో లేదో. ఇప్పుడు 2.5 కొలత, ఇది 2.5 కొలత మనం పావించి ఎక్స్ట్రా పెట్టుకున్నాం, ఎక్స్ట్రా పెట్టి కటింగ్ చేసినాం. ఇది 2.5కే రావాలనుకోండి, ఇది వెడల్పు ఎక్కువ వచ్చేస్తుంది అప్పుడు. అందువల్ల ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ బ్యాక్ కటింగ్ చేసి ఫ్రంట్ కటింగ్ చేసుకోవాలి. అదే కొలతలో వచ్చిన 2.5లోనే వచ్చేస్తే పర్లేదు. దీనికి మించగా ఫ్రంట్ కటింగ్ చేయాలంటే, ఫ్రంట్ లోతు తీసుకోవాలంటే అప్పుడు బ్యాక్ కటింగ్ చేసేసి ఇది చేసుకోవాలి. దానివల్ల ఏం చేస్తారంటే మొత్తంగా కటింగ్ చేసేసి మళ్ళా కటింగ్ చేస్తారు. ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఎన్ని ఇంచులకు వచ్చింది? 8.5 ఇంచుకి వస్తానండి. తొమ్మిది ఇంచులు కట్ చేస్తున్నాను. కొంచెం నెక్ కొంచెం పెద్దదిగా రావాలి.
నాలుగు పక్షాలు బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు బెల్ట్ కటింగ్ చేయాలి. దీనికి బెల్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలంటే చూడండి, ఇప్పుడు ఇది కుట్లకు కదా, దీనికి కుట్లకు కావాలి. మొత్తం కుట్లతో కలిపి ఒక 2.5 ఇంచి వచ్చింది. ఇది 2.5 ఇంచి వచ్చింది. మనం 2.5 ఇంచికి ఇక్కడ కటింగ్ చేద్దాం. ఇక్కడ 2.5 ఇంచి, ఇక్కడ 3 ఇంచీలు. ఇక్కడ ఎంత వస్తే దానికన్నా ఒక 1/2 ఇంచి ఎక్కువ పెట్టుకోవాలి. ఇక్కడ లోతు ఎక్కువ వచ్చింది అనుకోండి, మరి లోతు ఎక్కువ అంటే ఇప్పుడు షేప్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఇది కొంచెం ఇంకా దిగుతుంది. ఒక 1 ఇంచి వరకు 1/2 ఇంచి వరకు దిగుతుంది. దిగినప్పుడు కూడా ఒక 1.5 ఇంచి లోతు కాదు, వాళ్ళకి ఒక 2 ఇంచి లోతు అన్న పెట్టుకోవాలి, ఇక్కడ పైకి పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ క్రాస్ దిగుతుంది. ఇలా ఎక్కువ క్రాస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడ దీనికంటే ఇది 2.5 ఉంది కదా, 2.5 3 కదా, 2.5 3 కాకుండా ఇంకొక 3 3.5 3.5 కూడా కటింగ్ చేయాల్సి వస్తుంది. లేకపోతే ఇది చిన్నది అయిపోతుంది అనమాట. ఇది చిన్నది అయిపోతుంది. ఇట్ వస్తుంది. ఇప్పుడు ఇది జాకెట్ కదా, ఇది కరెక్ట్గా ఉంది కదా, ఇది తక్కువైంది అనుకోండి, ఇట్ వస్తుంది. ఇట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, బ్లౌజ్ లేసిపోయినట్టు ఉంటుంది. ఇది తక్కువైందంటే, ఇక్కడ తక్కువైందంటే, ఇది తక్కువైంది, ఈ పట్టి తక్కువైందంటే దీనికంటే ఇట్లా లేసిపోయినట్టు ఉంటుంది అనమాట. మనకు స్టిప్గా నిలబడదు, ఒంటి మీద లేసిపోయినట్టు ఉంటుంది. అందువల్ల లోతు ఎక్కువ వచ్చినప్పుడు ఇది కూడా దీని కొలత కంటే దీనికి 1/2 ఇంచి ఎక్కువ పెట్టుకోవాలి. అప్పుడు ఇంకొక 1/2 ఇంచి కూడా ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి కూడా వస్తుంది. అలాంటి కటింగ్లు కూడా ఉంటాయి. మీకు అన్నీ ఫస్ట్లోనే నేను ఇదిగా చెప్పేస్తున్నాను. మీకు బోరు కొడుతుందో లేకపోతే వివరం అర్థం అవ్వటం లేదో నాకు తెలియదండి. మీరు ఎక్కువ మంది చూసారనుకోండి, నేను ఇంకా వివరంగా కూడా నేను చెప్తా ఉంటాను అన్నమాట. ఇంకా చాలా వీడియోలు పెడతాను బ్లౌజ్ కటింగ్ గురించి. ఇప్పుడు బ్యాక్ అయింది కదండి, బ్యాక్ కూడా కటింగ్ చేస్తాం. ఫ్రంట్ కటింగ్ ఇది ఇప్పుడు 2.5 ఇది 3 బెల్ట్ కటింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ సన్న పట్టి ఉంది, బెల్ట్ ఉంది కదండి, ఇది పైపింగ్, ఇది వచ్చి పట్టీకి పనికి వస్తుంది అన్నమాట. మనకు యూజ్ అవుతుంది. చూడండి, ఇలా మడుచుకునేసేయండి. మడుచుకునేసి మనకు 2.5 3 కావాలి. ఆ కొలతలు సరిపోతాయా చూసుకోండి. ఎందుకండి 3.5కి వచ్చింది. ఇక్కడ ఈ వెడల్పు ఎంత పెట్టుకోవాలంటే మనం కరెక్ట్ మెజర్మెంట్ ఎంత పెడతాము చూడండి. ఇది కొట్లకు వదిలేసింది కదా, కొట్లకు వదిలేసిందని మనం డాట్స్ పెట్టేస్తాం. ఈ డాట్స్ పెట్టేస్తాం, అంత క్లాత్ మనకు తగ్గిపోతుంది. కొట్లకి ఎంత పెడతాము, 9.5 పెట్టినాం కదా, దానికి ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు కలిపి ఒక 9.5 10 ఇంచులు అలా కటింగ్ చేసుకోండి. కొంచెం ఎక్కువగానే ఉంటే మనకు బాగానే ఉంటుంది కదా, మళ్ళీ కటింగ్ చేసేయచ్చు. అందులో నేను ఒక 10 ఇంచులు పెడతాను. 10 ఇంచులు, 10 ఇంచులకి ఇది వెనకాల పట్టికి యూజ్ అవుతుందండి ఈ క్లాత్. ఈ ఫ్రంట్ అని చేసేదానికి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, కుట్టతో కలిపి ఇది 2.5, కొంచెం ఎగస్ట్రాగానే ఉంది అనుకుంటారు కదా,
మీరు కుట్టేసిన తర్వాత ఇప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ పెట్టుకొని కటింగ్ చేశారనుకోండి, నేను చెప్తున్నాను కదా షింక్ అయిపోతుంది క్లాత్ అనేసి, అందువల్ల అలా షింక్ అయిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి క్లాత్ ఉన్నప్పుడు ఒక 1/2 ఇంచ్కి ఎక్స్ట్రానే కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకొని మీరు కుట్టేసిన తర్వాత అప్పుడు కరెక్ట్ కొలత ఉందా లేదా అది చూసుకోండి. అప్పుడు కరెక్ట్ కొలత ఉందా లేదా అప్పుడు చూసుకోండి. ఇప్పుడు కాదు చూసుకోవాల్సింది. ఇప్పుడు కటింగ్ చేసుకొని కొంచెం ఇంచుమించుగా కటింగ్ చేసుకునేసి మనం కుట్టేసిన తర్వాత అప్పుడు కరెక్ట్ కొలత ఉందా లేదా చూసుకోండి. అంతా స్టిచ్ చేసేసేయండి. బ్యాక్ స్టిచ్ చేసేయండి. ఫ్రంట్ కుట్టేసేయండి. ఫ్రంట్ బ్యాక్ 2 కుట్టేసిన తర్వాత అప్పుడు ఇదొక్కటే డాట్స్ పట్టేస్తారు కదా, ఈ డాట్స్ పట్టేసిన తర్వాత దీన్ని ఇలా పెట్టి చూసుకోండి. దీన్ని ఇలా పెట్టి చూసుకున్నప్పుడు అప్పుడు మీకు మెజర్మెంట్ ఎంతో మిగులుతుందో దానికి ఇది కొడతారు. దీన్ని కూడా స్టిచ్ చేసేయండి. అప్పుడు పెట్టి చూసుకోండి. మీరు అప్పుడు పెట్టి చూసుకున్నారంటే మీకు కరెక్ట్గా సరిపోయినప్పటికీ అక్కడికి ఎక్స్ట్రా ఉంటే కూడా కటింగ్ చేసేయచ్చు అనమాట. మీరు అలా కుట్టుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా కుట్టలేరు, కటింగ్ చేయలేరు. ఎంచుమించు చాలా వస్తాయి వాళ్ళకి. వాళ్ళు ఇవన్నీ కొంచెం ఎక్కువగానే ప్రతి గుడ్డ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్కువగానే కటింగ్ చేసుకోండి. కుట్టేసిన తర్వాత 1కి 4 సార్లు మీరు మెజర్మెంట్ని కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకుంటూ ఉండండి. ఇలా మెజర్మెంట్ చూసుకునే దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎవరికి ఎంత పెడుతున్నామని మనకు ఒక అవగాహన అనేది వస్తుంది. 10 సార్లు చూసుకునే దానివల్ల అది బ్లౌజ్ కూడా కరెక్ట్గా ఫిట్టింగ్గా కుదురుతుంది అనమాట. అది లెక్కగా చూసుకునే ఉతారు కుట్టుకునేసేది కూడా అది బాగా చాలా ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు చేస్తారు ఆ పని. ఉతారు కుట్టుకునేస్తారు. కొత్తగా నేర్చుకునే వాళ్ళము మనం ఫస్ట్ నుంచి మెజర్మెంట్లు లెక్కలు ఇంచీలు పెట్టుకొనేసి దీనికి ఈ కరెక్ట్ సరిపోయిందా ఇది ఎంత వస్తుంది, ఎవరికి ఎంత పెడుతున్నాం, ఏం చేస్తున్నాం, బెల్ట్ ఎంత వచ్చింది, ఆర్మ్ హోల్ ఎంత వచ్చింది, నెక్ ఎంత వచ్చింది, షోల్డర్ ఎంత వచ్చింది, ప్రతి ఒక్కటి కూడా ఈ మెజర్మెంట్లు చూసుకోవాలి. మీరు ఈ మెజర్మెంట్ చూసుకున్నారంటే మీకు బాగా మైండ్లోకి కొలతలు బాగా ఫిక్స్ అయిపోతాయి. ఫిక్స్ అయిపోయిందంటే అప్పుడుదా ఎక్స్పీరియన్స్ అనేది వచ్చేస్తుంది. మీకు ఈ కొలతలు తెలుసుకునేస్తే ఎక్స్పీరియన్స్ వచ్చేసినట్టే. మా వీడియోలో చూసినారు కదా, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. మీకు బాగా తెలిసిన వాళ్ళు అయితే స్కిప్ చేసేసేయండి. తెలియని వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. ఇంకా వివరంగా నేను చాలా వీడియోలు చెప్పాలి. ముందు కటింగ్ వీడియో నేను పెట్టినాను కదా, బ్లౌజ్ కటింగ్, దాంట్లో కూడా ఎలా సరిదిద్దుకోవచ్చు అనేది కూడా నేను ఒక వీడియో పెడతాను. దాంట్లో ఏమేమి తప్పులు పోయినాయని కూడా నేను ఒక వీడియో పెడతాను. ఇప్పుడు ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళంతా కూడా నేర్చుకోండి. మీరు కొత్త వాళ్ళ కోసం అనేసి నేను ఈ వీడియోలన్నీ చేస్తున్నానండి. నేను ఫస్ట్ నుంచి నేర్పించాలి. ఏ పని అయినా కూడా ఫస్ట్ నుంచి నేర్పించాలి. మధ్యలో ఎక్కడ లైక్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అందుకనే నేను కొన్ని వీడియోలు కూడా నిలిపేస్తున్నాను. అన్నీ ఒకేసారి చేయలేక నేను నిలిపేస్తున్నాను. అన్నీ నేను ఒకటి నేర్పిస్తాను. ఇంట్రెస్ట్ ఉండే ప్రతి ఒక్కరూ మా వీడియోలు చూసి బాగా నేర్చుకోవచ్చండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రేపటి వీడియోలో హ్యాండ్స్ కటింగ్ ఎలా కటింగ్ చేయాలనేది రేపటి వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.